అధినేత పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలోనే నడుస్తానని, పెందుర్తి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. నేను ఒక లేబర్ మేస్త్రి లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ నా విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నమ్మకం, పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టికెట్ అడిగినప్పుడు, నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 10 సంవత్సరాలు, నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తే, ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. చాలా పెద్ద కబుర్లు ఆడేవు, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ అని. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెందుర్తి ప్రజలకి నమస్కరిస్తూ, నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా హామీలు ఇచ్చాం, మా నాయకులతో హామీలు ఇప్పించాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే, నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే. కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ, అలాగే తాడి స్వయంభూవరం కలపాక స్వయంభూవరం తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని పెందుర్తిలో కూడా తేవటంలో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ, ఎంపీటీసీ హిందూజా పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ, నిత్యం కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన స్రవంతి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన దాన్ని మళ్ళీ రెన్యూ చేయడం ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ, బీజేపీ లీడర్స్కి, క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన, నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు, వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ 3 పార్టీల నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ద్వారా తెలియజేస్తూ, ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ, ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా, ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుద్ధరితం అవుతానని చెప్పి, మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను. మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కానీ, మా జిల్లా ప్రజలకు కానీ, నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది, జిల్లా అధ్యక్షుడిగా, మా జిల్లా ప్రజలకు కానీ, మా నియోజకవర్గ ప్రజలకు కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ టికెట్కి వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు వారి బాధ ఉంటుంది, దానికి తప్పని నేను చెప్పను.
ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించిన ఇలాంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. కార్పొరేటర్లు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు కానీ, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు కానీ, ఇతర స్థానిక సంస్థల్లో పోటీ చేసిన గెలిచిన ఓడిన అభ్యర్థులు కానీ, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, వైసీపీ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీలో కూడా చాలామంది నాకే పనిచేశారు. ఎందుకంటే వ్యక్తిత్వం చూశారు తప్ప ఈ ఎలక్షన్లో పార్టీలు చూడలేదనడానికి నా మెజార్టీ ఒక కారణం. వారికి ఏ పార్టీలో ఉన్నా నాకు సహకరించి నన్ను ఆశీర్వదించిన వారికి కూడా పేరు పేరున నాకు సహకరించిన నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మతా మీకు నేను నా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి అవసరం వచ్చిన మళ్ళీ చెప్తున్న ఎలక్షన్లో చెప్పిన మాట ఈ రోజు వరకు 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు 3వ ఎమ్మెల్యే అయినా నా ఫోన్ పిఏలు ఎత్తటమో గన్మెన్లు ఎత్తటమో ఆ ప్రాక్టీస్ లేదు. 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా ఏదన్నా మీటింగుల్లో ఉంటే తప్ప, లేకపోతే నిన్న మొన్న కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాను. ఎందుకంటే జనం మధ్యలో ఉంటాం, ఫోన్ చేతిలో లేకపోవడం. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా కొన్ని గంటలు ఫోన్ ఎత్తలేకపోయాను. అలాంటి సందర్భాలు తప్ప 24/7 ఏ టైం అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి నిలబడతానని చెప్పి మీ ద్వారా కాలువలు పూర్తి చేసుకుని తాగునీరు, సాగునీరు తెచ్చుకోవడంలో కానీ, అమరావతి రాజధాని నిర్మించుకోవడంలో కానీ, ఇవన్నీ కూడా మరి నిన్న మొన్న మీరు పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీలో వారికి ఇస్తున్న గౌరవ మర్యాదలు, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం, దాంట్లో పెందుర్తి కూడా అగ్రభాగాన నిలుపుతామని చెప్పి మీడియా ద్వారా చాలామంది మిత్రులు నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్ నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డ అని చెప్పి నా బాధ్యతను పెంచింది. ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు. 2009లోనే నన్ను అక్కువ చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నాన్ లోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను. అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి, మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని, ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి. అవి ఏమీ తీసుకోకుండా ప్రజలు, మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి. మరి అలాంటి వ్యక్తులకు కూడా 330 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్, ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తుల తరపున నేను చేతులు చూడాల్సిన అవసరం. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు. నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా, వారికి కూడా నేను ఏదో పలుకుతూ ఉన్నాను. విషయం కక్కటం వల్ల ఉపయోగం లేదు. నిజాలు ప్రజలకు గ్రహిస్తారు, ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, మరి నేను ముఖ్యంగా మా నాయకవర్గం, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా బీజేపీ నాయకత్వానికి కానీ, నా దైవం గురువు నన్ను అడగగానే ప్రవృత్తి ఇచ్చి ప్రోత్సహించి పంపించిన
మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ ఒక చారిత్రక ఘట్టానికి తెరలేవబోతుంది అని ఎలక్షన్ ముందు మేము చెప్పాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు అని కూడా ప్రచారంలో మేము చెప్పాం. చాలామంది మీడియా మిత్రులు ప్రజలను మోటివేట్ చేసిన విధానం కానీ, నేను గతంలో కూడా మీడియాను కోరాను, ఎవరికి మీరు మేలు చేయక్కర్లేదండి, నిజాలేవో ఆ నిజాలు ప్రజలకు తెలియజేయండి. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన ఎలక్షన్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రులు మంత్రులు అవడానికి మేమంతా కాదు. ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎలక్షన్ అని చెప్పాం. దాన్ని ప్రజలు విశ్వసించారు. ఎంత గొప్పగా విశ్వసించారు అంటే, భగవంతుడి స్క్రిప్ట్ అంటారు వారి భాషలో. ఆ స్క్రిప్ట్ ప్రజాభిమానం పొందితే ఎవరికైనా వర్తిస్తుంది, ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పే స్క్రిప్ట్ అది. భగవంతుడి స్క్రిప్ట్ బాగా రాశాడు. భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనందరం కూడా భగవంతుడి మీద భారం వేస్తాం. భగవంతుడా మమ్మల్ని మా ప్రాంతాన్ని రక్షించాలి. ఆ పరిస్థితులు ఈ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లు ముందుగానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేదే, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఎగ్జామ్ రాస్తాం, ఆ పేపర్లు దిద్దేది ప్రజలు. మమ్మల్ని పాస్ చేసినా ఫెయిల్ చేసినా ప్రజలు చేస్తారు, వాళ్ళు న్యాయ నిర్ణేతలు అని చెప్పి. మరి ఎంతో కాముగా ఉండి దేశ విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఓటేయటానికి పోటెత్తినట్టు వచ్చిన ప్రజలను చూసి మహిళా ఓటు శాతం పెరిగింది అని చెప్పి కూడా మాదంటే అధికారం మాదని అన్ని పక్షాలు అన్నప్పటికీ కూడా ప్రజల తీర్పు మాత్రం సుస్పష్టంగా ఒకే విధానంతో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు. ఆ తీర్పే అమలు చేశారు. మీడియా ద్వారానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, నేనైతే